ఈసారి ఆ ముప్పులు తప్పవంటున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం, అడుగడుగునా ఊహించని ప్రమాదాలు. మరి నిజంగానే కోవిడ్ కంటే మరో డేంజర్ వైరస్ మనల్ని వెంటాడనుందా? ప్రపంచ దేశాలకి యుద్ధం చేసే సమయం వచ్చేసిందా? ఇప్పుడొస్తున్న వరదలు, భూకంపాలు భవిష్యత్తుకి హింటిస్తున్నాయా? పెళ్లిళ్ల కంటే ఎక్కువ విడాకులే జరగనున్నాయా? గోదావరి నది 12 రోజులు ఎండిపోనుందా? వెంకటేశ్వరుని కుడి భుజం అదురుతోందా అనే మరిన్ని నమ్మలేని నిజాలతో పాటు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి గురించి, అలాగే ఆయన కాలజ్ఞానానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. బ్రహ్మంగారు 300 సంవత్సరాలుగా జీవ సమాధిలో తపస్సు చేస్తూ తన భక్తులని రక్షిస్తూ ఉంటారని నమ్ముతారు. అసలు కాలజ్ఞానం అంటే ఏంటి? కాలజ్ఞానం అంటే భవిష్యత్తు దర్శనం. అలా భవిష్యత్తుని దర్శించటం యోగులకి, ఋషులకి మాత్రమే సాధ్యపడుతుంది. మన పురాణ పురుష సంగతి పక్కన పెట్టినా చరిత్ర పొందిన వారిలోనూ ఇలా భవిష్య దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇతర దేశాల్లోనూ భవిష్యత్తును తెలుసుకుని జరగబోయేవి ముందే చెప్పిన గొప్పవాళ్లు ఉన్నారు. వీళ్ళల్లో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రోడామస్ అయితే, మన తెలుగు వాళ్ళకి బాగా తెలిసిన వ్యక్తి వీర బ్రహ్మేంద్ర స్వామివారు. నాస్ట్రోడామస్ గురించి మాట్లాడుకుంటే హిట్లర్, నెపోలియన్ ఇలాంటి ప్రముఖుల ప్రస్తావన ఆయన జోష్యంలో కనిపిస్తోంది. రాజీవ్ హత్య, ప్రపంచ వాణిజ్య భవన సముదాయం కూల్చివేత ఇలాంటి విపత్కర సంఘటనలు నాస్ట్రోడామస్ జోష్యాలు కొన్నిటికి మ్యాచ్ అవుతాయి. మరి ఆయన చెప్పింది వీరి గురించేనా అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేం. అయితే వీటిని ఎక్కువ మంది నమ్ముతారు. వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది కూడా ఇలాంటివే. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవితంలో అద్భుతాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. వాటిలో ఒకటి చనిపోయిన వ్యక్తిని తిరిగి జీవనంలోకి తెచ్చిన ఘటన. ఈ కథ తెలుగు ప్రాంతాల్లో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టింది, విశ్వాసాన్ని మరింత బలపరిచింది. ఒకరోజు వీర బ్రహ్మేంద్ర స్వామి తను అనుచరులతో కలిసి ఒక గ్రామంలో పర్యటిస్తున్నారు. అప్పుడు ఆ గ్రామంలోని ప్రజలు ఆయన వద్దకి వచ్చి ఒక వ్యక్తి మరణం గురించి చెప్పారు. ఆ వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు మరియు అతని కుటుంబం అత్యంత విచారంలో ఉంది. స్వామి ఆ కుటుంబం యొక్క బాధను గమనించి వారి మనోవేదాన్ని చూసి దయతో స్పందించారు. అతని కుటుంబం స్వామిని ఆశ్రయించిందని తెలుసుకున్న ఆయన వారికి సాంత్వన ఇవ్వడానికి ముందుకొచ్చారు. స్వామి ఆ వ్యక్తి తిరిగి జీవించగలడని వారికి హామీ ఇచ్చారు. అక్కడున్న వారు మొదట ఆశ్చర్యపోయారు. అయితే ఆయన శక్తుల పట్ల గాఢమైన విశ్వాసం ఉన్నందున ఆయన చెప్పిన మాటల్ని నమ్మారు. స్వామి అక్కడ ఆత్మ సాధనలో మునిగిపోయి మంత్రజపం ప్రారంభించారు. మంత్రశక్తితో పాటు స్వామి పఠించిన శ్లోకాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఆధ్యాత్మిక ఉనికి కల్పించాయి. ఆయన దైవిక శక్తులు తన బలం, విశ్వాసం మరియు ధ్యానంతో ఒకటయ్యాయి. కొంతసేపటి తర్వాత అక్కడున్న ప్రజల కళ్ళ ముందే ఆ వ్యక్తి సూక్ష్మంగా శ్వాస తీసుకుంటున్నట్లు కనబడింది. నెమ్మదిగా అతను శ్వాస తీసుకుంటూ తన కళ్ళను తెరిచాడు. ఆ వ్యక్తి తిరిగి మామూలుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇది అటు ఆ కుటుంబ సభ్యులకి సంతోషంతోనూ మరియు ఆశ్చర్యంతో కూడిన ఒక అద్భుతమైన సంఘటన. ఆ తర్వాత స్వామి తన శిష్యులకి మరియు అక్కడి ప్రజలకి జీవితం విలువ గురించి వివరించారు. ఆయన చెప్పినట్లు నిజమైన దైవభక్తి అనేది అహంకారం లేకుండా ఉండాలి. సహాయం చేసే సమయంలో దయ, ప్రేమతో చేయాలని తెలిపారు. ఈ సంఘటనతో వీర బ్రహ్మేంద్ర స్వామి పట్ల ప్రజల విశ్వాసం మరింత బలపడింది. ఈ కథనం తల్లిదండ్రులు తమ పిల్లలకి చెప్పుకునే కథగా ప్రజలు ఆధ్యాత్మిక జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం అనే భవిష్యత్తు కాంచనం వేసే గ్రంథం ఎన్నో విచిత్ర సంఘటనలు మరియు భవిష్యత్తులో జరగబోయే విషయాలని కలిగినది. వీరబ్రహ్మేంద్ర స్వామి కథలో ప్రధానమైన పాత్రలో ఒకరు కక్కయ్య. కక్కయ్య తన భక్తి, నిజాయితీ, కష్ట సాహసానికి ప్రసిద్ధుడు. అతను ఒక గొర్రెల కాపరి. ఈ కక్కయ్య తన వృత్తిలో భాగంగా పశువుల్ని జాగ్రత్తగా సంరక్షిస్తూ గడిపేవాడు. కానీ అతని అంతరంగంలో ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఉండేది. కక్కయ్య వీర బ్రహ్మేంద్ర స్వామికి అత్యంత విశ్వాస భక్తుడు. అతనికి స్వామి మీద అపారమైన ప్రేమ, నమ్మకం ఉండేవి. స్వామిని దేవుడిగా భావిస్తూ ఆయన ఆజ్ఞలను పాటించటం మాత్రమే కాక ఆయనకి సేవ చేయటం తన జీవిత ధ్యేయంగా భావించాడు. అతని దృష్టిలో స్వామి దైవ స్వరూపం.
కక్కయ్య తన జీవితంలో ప్రతి పనిని స్వామి ఆజ్ఞ ప్రకారం చేసేవాడు. ఒకరోజు కక్కయ్య భార్య అతనితో వాదన మొదలుపెట్టింది. ఆమె తన భర్త అతిభక్తి పట్ల సంతోషంగా లేక ఆయన మీద అంత ప్రేమ ఎందుకు, అతని కోసం కుటుంబాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావని కక్కయ్యని నిలదీసింది. అహంకారంతో కోపానికి గురైన కక్కయ్య భార్య మాటలు విని తీవ్రంగా ఆవేశపడ్డాడు. తన భక్తికి ఆటంకంగా ఉన్న ఆమెని తట్టుకోలేకపోయాడు. ఆ కోపంలో కక్కయ్య తన భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. తన భక్తికి విఘ్నం కలిగిందని భావించి తన భార్య ప్రాణాలు తీయాలని అనుకున్నాడు. ఈ విషయం బ్రహ్మంగారి దృష్టికి వచ్చింది. స్వామి కక్కయ్యను దగ్గరకు పిలిచి అతని భక్తి అర్థం చేసుకున్నప్పటికీ తన నైతికతతో పొరపాటు చూపించారు. కక్కయ్యకు నిజమైన భక్తి అనేది ప్రేమ మరియు దయతో కూడుకుని ఉండాలని చెప్పారు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు తన కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనల్ని వివరించారు. ఈ కాలజ్ఞానంలో ఆయన చేసిన అనేక జోష్యాలు ఇప్పటికే నిజమవుతున్నాయి. అలాగే భవిష్యత్తులో కూడా కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగనున్నాయని ఆయన జోష్యం చెప్పారు. నెంబర్ 1, వరదలు, భూకంపాలు మరియు ప్రకృతి వైపరీత్యాలు. వీరబ్రహ్మ స్వామి జోష్యం ప్రకారం ప్రపంచంలో అనేక ప్రాంతాలలో భారీ వరదలు మరియు భూకంపాలు సంభవిస్తాయి. ఇటీవలి కాలంలో మనం చూస్తున్న తరచూ వరదలు, వర్షాలు మరియు భూకంపాలు ఈ జోష్యానికి ఉదాహరణగా పేర్కొనొచ్చు. 2, రోగాలు మరియు మహమ్మారులు. స్వామిగారు ప్రపంచ వ్యాప్తంగా మరణకారక వ్యాధులు, మహమ్మారులు వ్యాపిస్తాయని చెప్పారు. ఈ మహమ్మారి మరియు ఇటీవల ఇతర వైరస్ల ఉధృతి దీనికి ఎగ్జాంపుల్. భవిష్యత్తులో మరిన్ని మహమ్మారులు సంభవించే అవకాశం ఉంది. 3, నదులు ఉగ్రరూపం మరియు నీటి కొరత. కాలజ్ఞానం ప్రకారం నదులు ఉగ్రరూపం దాల్చుతాయి మరియు నీటి కొరత ఏర్పడుతుంది. ఇవి ప్రస్తుతం నిజమవుతున్నాయి. నీటి కోసం వివిధ ప్రాంతాలలో తీవ్రమైన కష్టాలు ఎదురవుతున్నాయి. భవిష్యత్తులో నీటి కొరత మరింత తీవ్రమవుతుందని భావిస్తున్నారు. 4, సాంప్రదాయ విలువల నాశనం మరియు అవినీతి పెరుగుదల. స్వామిగారు భవిష్యత్తులో సాంప్రదాయాలు, నైతిక విలువలు తగ్గిపోతాయని చెప్పారు. అవినీతి, స్వార్థం ప్రజల్లో ఎక్కువవుతుందని, నిజాయితీ, ధర్మం మరుగున పడతాయని చెప్పారు. ప్రస్తుతం ఈ జోష్యం కూడా చాలా నిజమవుతోంది. 5, కుటుంబ వ్యవస్థల ధ్వంసం. కాలజ్ఞానంలో పారపర్య కుటుంబ వ్యవస్థలు నశిస్తాయని చెప్పారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగి విడాకులు, వివాహ రద్దులు జరుగుతాయని చెప్పారు. మన రోజువారీ జీవనంలో ఈ విషయం మనం చూస్తున్నాం. 6 దేశాల మధ్య యుద్ధాలు మరియు అణ్వస్త్ర భయం. స్వామిగారు భవిష్యత్తులో ప్రపంచ యుద్ధం జరుగుతుందని, దేశాలు పరస్పరం యుద్ధాలకు దిగుతాయని చెప్పారు. అలాగే అణ్వస్త్రం వాడకంపై దేశాల మధ్య జరుగుతున్న వివాదాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. 7, సంస్కృతిలో మార్పులు. కాలజ్ఞానం ప్రకారం సాంప్రదాయాలు, సంస్కృతి పూర్తిగా మారిపోతుందని చెప్పారు. మనం పాశ్చాత్య సంస్కృతి తీసుకువెళ్తున్నాం మరియు భారతీయ సాంప్రదాయాలు నశించే పరిస్థితి వచ్చింది. 8, భూమి పరావర్తనం మరియు కాలమానం మార్పులు. భవిష్యత్తులో కాలమాన పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆయన జోష్యం చెప్పారు. దీనిని మానవులకి తట్టుకోవడం కష్టమవుతుంది. ప్రస్తుతం కఠినమైన గ్రీష్మాలు, చలి తీవ్రతలు ఇందుకు ఉదాహరణలు. 9, ఆర్థిక వ్యవస్థలో అస్థిరత. స్వామిగారు చెప్పినట్లుగా భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలోకి వెళ్తాయి. దేశంలో ఆర్థిక ఇబ్బందులు, డిజిటల్ కరెన్సీల పెరుగుదల వల్ల స్థిరమైన వ్యవస్థని అందరికీ కల్పించడం కష్టమవుతుందని చెప్పారు. 10, భారతదేశ పునరుజ్జీవనం. స్వామిగారు భారతదేశంలో పునరుజ్జీవనం జరుగుతుందని, ఒక శక్తివంతమైన నేత వెలువడతారని చెప్పారు. భారతదేశం సాంప్రదాయాలకి, ధార్మికతకి పెద్ద పీట వేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుంది. 11, కరువు మరియు ఆహార కొరత. కాలజ్ఞానంలో కరువు వల్ల భూమికి ఆహారం కొరత ఏర్పడుతుందని చెప్పారు. ఇది భవిష్యత్తులో ఎదురయ్యే తీవ్రమైన సమస్యల్లో ఒకటని అన్నారు. 12, ఆధ్యాత్మిక శక్తుల అవతారం. భవిష్యత్తులో మహానుభావులు పుట్టి ప్రజల్ని సన్మార్గం వైపు నడిపిస్తారని ఆయన చెప్పారు. మానవత్వానికి దారి చూపే గొప్ప ఆధ్యాత్మికత గురువులు అవతరిస్తారని చెప్పారు. 13, పర్యావరణ మార్పుల ప్రభావం. కాలజ్ఞానం ప్రకారం పర్యావరణ మార్పులు మరింత గణనీయంగా ఉంటాయి. వృక్షాల నాశనం, కూరగాయల కొరత ఇలాంటివి భవిష్యత్తులో చాలా అనారోగ్య పరిస్థితులు తెస్తాయని చెప్పారు. ఇప్పటివరకు నిజమవుతున్న ఈ జోష్యాలు భవిష్యత్తులో పలు సంక్షోభాలని సూచిస్తున్నాయి.
ఏదేమైనా కాలజ్ఞానాన్ని వివరంగా అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఈ గ్రంథం 350 సంవత్సరాల నాటి రాయలసీమ మాండలికంలో గ్రాంధిక శైలి మిశ్రమంగా రాయబడింది. ఈ గ్రంథంలో కొన్ని అధ్యాయాలని రచయిత మౌఖికంగా మాట్లాడగా ఇతరులు రాసుకున్నవి కావడం వల్ల వాటి సమయం సందర్భోచితం అర్థం కాక అయోమయం తలెత్తుతుంది. బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమల్లయ్య పల్లెలో, బ్రహ్మంగారి సమాధి దగ్గర చక్కపెట్లో, మూడుమూల గ్రామంలో, సిద్ధయ్య మఠంలో, గర్భగుడిలో, బ్రహ్మంగారి పాదుకల దగ్గర చక్కపెట్టిలో, కడప జిల్లా నగర పార్టీలో, రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉండి ఈ 3 ప్రతులు నిత్యం పూజలందుకుంటున్నాయి. 1 దుర్మార్గులే రాజులుగా మారతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలను అనుభవించి హీనంగా మరణిస్తారు. 2 మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు. 3 అడవి మృగాలు అడవిలో నుంచి గ్రామాలు పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి, మానవుల్ని చంపుతాయి. 4 నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. 5 ఇతర దేశీయులొచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారు. 6 మాచర్లలోని రాజులందరూ ఒక స్త్రీ చేత తన్నుకులాడి మరణిస్తారు. ఉప్పుకొండూరులో ఓరి చెరువు కింద ఉత్సవాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్రమంగా నశించిపోతారు. బ్రహ్మంగారు నవాబుకి కొన్ని సంగతుల గురించి వివరించారు. ఆయన చెప్పిన వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ దాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళల్లో రూపాయికి చారుడు బియ్యం అమ్ముతారు. 3 5000 సంవత్సరానికి వచ్చేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు. ఈ వంశానికి ఉన్న ఆస్తి ఆయన గోవుల మందలో ఒక్క గోవు కూడా మిగలదు. నెంబర్ 4, బనగానపల్లె నవాబు పాలన క్రమంగా నాశనం అయిపోతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది. నెంబర్ 5, బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడం పూర్తయిన తర్వాత ఆయనకి 70 ఎకరాల భూమిని తన కానుకగా ఇచ్చాడు నవాబు. వీటితో పాటు కర్నూలు నవాబుకి చేసిన జ్ఞానబోధ గురించి కూడా తెలుసుకుందాం. నెంబర్ 1, క్రోధనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్రం కర్ణాటక లగ్నంలో వీరభోగ వసంతరాయులుగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశనకరమైన గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది. నెంబర్ 2, చండీపూర్ అలంపూర్ స్థలముల్లో ఉత్పాతములు పుడతాయి. ఆ ప్రాంతంలో పాలెగాళ్లు తమలో తాము కలహించుకుని చెడి భ్రష్టులైపోతారు. అంతేకాదు పాంచనానం వారికి చెప్పిన కాలజ్ఞానం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. 1 విజయనగర వైభవం నశిస్తుంది. 2 కాశీక్షేత్రం మండల రోజుల పాటు పడిపోతుంది. 3 గోదావరి నది 12 రోజులు ఎండిపోయి తిరిగి పొంగి పొర్లుతోంది. 4 వెంకటేశ్వరుని కుడిభుజం అదురుతుంది. 5 మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి. 6 కర్ణాటక దేశంలో దేవాలయాలని తురకులు ధ్వంసం చేస్తారు. 7 కుక్కలు గుర్రాలని చంపుతాయి. ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి. 8 నేల నెత్తురులో తడిచిపోతోంది. 9 చనిపోయిన వారి ఎముకలు గుట్టలుగా పడి ఉంటాయి. 10 దుష్టశక్తులు విజృంభిస్తాయి, అందువల్ల జన నష్టం జరుగుతుంది. 11 కాకులు కూస్తాయి, నక్కలు ఈలలు వేస్తాయి, ఫలితంగా ప్రజలు మరింత మంది గుంపుగా మరణిస్తారు. 12 కొండవీటి రాతి స్తంభం కూలిపోవడం తథ్యం. సమాధికి ముందు కాలజ్ఞానం. 1 నేను పుట్టబోయే సమయంలో అనేక నక్షత్రాలు భూమిపైకి రాలతాయి. 7 గ్రామాలకి ఒక గ్రామం అవుతుంది, అంటే ప్రాణ నష్టం జరుగుతుంది. ఆ సమయంలో లక్షలాది పశువులు మరణిస్తాయి. దామకేతు అనే నక్షత్రం పుడుతుంది. 2 చిన్న చిన్న పాలెగాళ్ల సామ్రాజ్యాలు అంతమైపోతాయి. ఎర్రబోయిల జీవన విధానాలు వీరు అనుసరిస్తారు. ఇంకా కొన్ని అద్భుతమైన కాలజ్ఞాన విషయాలు కూడా ఉన్నాయి. అవేంటంటే కాలయుక్త నామ సంవత్సరం వరకు ఉత్తర దేశాన పోట్లాటలు విపరీతంగా జరుగుతాయి. ఆనందనామ సంవత్సరంలో మార్గశిర బహుళ అష్టమి గురువారం మల్లికార్జునుడు బ్రహ్మరాంబ సమేతంగా వింధ్య పర్వతానికి చేరుతాడు. 8 రక్తాక్షి నామ సంవత్సరంలో విజయవాడకి వచ్చి అక్కడ పోతులూరి వారి కన్యను పెళ్లాడి పట్టాభిషిక్తుడు అవుతాను. దుర్ముఖి నామ సంవత్సరం కార్తీక శుద్ధ చతుర్థి మొదలుకొని దుష్ట విగ్రహం ఆరంభిస్తాను. నేనొచ్చేసరికి కలియుగ ప్రమాణం 4094 అవుతుంది. నా భక్తులైన వారిని సదా నమ్మి ఓం హ్రీం క్లీం ఓం శ్రీ శివాయ పరబ్రహ్మణి నమః
అను బీజ సంపుటి అయిన మహామంత్రంని ఎప్పుడు పలుకుతూ ఉంటే వాటికి నేను మోక్షం ప్రసాదిస్తాను. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.